ఇంటికాడికి వెళ్ళి 2 నెలలు అవుతుంది దాదాపు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి 2 నెలలు అవుతుంది. ఇక్కడికి వచ్చి నైట్ మామూలు మీరు స్టేయింగ్ ఇక్కడనే మన దగ్గర ఎక్కడ ఉంటే అక్కడనే ఎక్కడ అంటే అక్కడనే. ఇప్పుడు పోతూ ఉంటే మాకు ఇక్కడ నైట్ అయినా ఈ టైంలో ఒక ఊరు దగ్గర అవును 6 అయింది కదా, అక్కడే మంది వేసుకొని అక్కడే ఉంటాం. ఇంకా మీరు ఇప్పుడు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు కదా, ఇప్పుడు మామూలు ఊర్లో మేపే వాళ్ళు ఉంటారు, మీలాగా ఉంటారు కదా, వాళ్ళకి మీకు తేడా అంటే మీరు ఏం చెప్తారు? ఎన్ని ఉంటాయి ఇవి అన్ని కలిపి ఎన్ని ఉంటాయి మొత్తం? దాదాపు పిల్లలతో కలిపి 300 ఉంటాయి. 300 ఉంటాయి మొత్తం. చాలా ఉంటాయి, చెప్పుకోలేము. ఒక సంఘటన అంటే గట్టిగా మీకు అనిపించిన వాళ్ళు చాలా ఘోరంగా తిరుగుతూ ఉంటారు ఇక మొత్తం. ఇక కానీ మనం ఇక ఒకసారి బతకొచ్చిన దగ్గర మనం ఎవరు ఏమనలేము. అవును, చాలా ఘోరంగా అంటే ఘోరం సంఘటన. అంటే దేని త్రూగా వాళ్ళు తిట్టుంటారు అంటే ఎందుకు వచ్చారు మా చేనులో కరే మీరు చాలా మాటలు ఉంటాయి చెప్పారు. అది అలా చేనులోకి వచ్చినందుకు నాకు కొంతమంది కోపడతారు, కొద్దిగా తప్పిదారి చేనులో పడిపోయినా దాని వల్ల చాలా వాడతారు అంటూ ఉంటారు. మనం ఇక డబ్బు వేసిరా మనం. సో ఈరోజు మనం ఈ అన్న వాళ్ళు గొర్రెల పెంపకం చేస్తారు. సో ఇలా ప్రాపర్ వచ్చే చాలా దూరము. సో 60 కిలోమీటర్ల దూరం వచ్చి ఇట్లా మేపుకుంటా పోతా ఉంటారు. ఒక వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటది, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎట్లాంటి బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నారు అనేది మొత్తం అన్న మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం నమస్కారం అన్న. ముందు మీ పేరు? శ్యామ్. మీ అడ్రస్ ఎక్కడన్నా? అది బిగ్నూర్, కామారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్. కామారెడ్డి జిల్లా కామారెడ్డి విలేజ్ బిగ్నూర్. ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత దూరం ఉంటుంది? 60 నుంచి 65 దాకా ఉంటుంది. 60 నుంచి 65 దాకా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్ని డేస్ అంటే అంత దూరం నుంచి ఇక్కడ వరకు ఓన్లీ ఇట్లా తిప్పుకుంటూనే వస్తారు కదా, తిప్పుకుంటాం. ఎన్ని రోజులు పట్టుంటది మీకు? అంటే చాలా ఆపుకుంటూ రావాలంటే 20 రోజులాగా పడుతుంది. కానీ మేము తొందరగా ఇక్కడ మేతుందని తొందరగా కొట్టుకొచ్చేసాం. కానీ ఇక్కడ వచ్చానే మేము ఒక 20 రోజులు, నెల దాకా అవుతుంది. మొత్తంలో ఇంటికాడికి వెళ్ళి 2 నెలలు అవుతుంది దాదాపు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళి 2 నెలలు అవుతుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాం కాబట్టి మొత్తం దాంతో కలిపితే 2 నెలలు అవుతుంది దాదాపు. మీరు వచ్చేటప్పుడు ఏమైనా వెహికల్ లాంటిది ఏమన్నా? ఏం లేదు, ఏం లేదు. ఇదే బండి పైన ఇట్లా గుంజుకుంటాం, కొయ్యలైనా ఏదైనా పిల్లలైనా అంతే. మరి ఎందుకు కొందరు ఊర్లలోనే వేస్తారు కదా, మీరు అంత దూరం నుంచి ఈడికి వచ్చి ఇట్లా దూరం మేపుకుంటా పోవడానికి కారణం ఏంటి? అంటే అక్కడ అన్ని పొలాలు అయినాయి అంటారు, మాకేం తిరగరాదు. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఇప్పుడు ఇక్కడ ఆసరు ఉందని ఇక్కడ వచ్చినాం. మళ్ళీ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ పోయినా ఏం దొరకదు మాకు. మరి అక్కడ ఇట్లా దానా లాంటిది పొట్టులు కొనుకొచ్చుకొని మేపుకోవాలి అలాంటివి. అంటే ఎందుకన్నా మీరు మామూలుగా అంత దూరం నుంచి? పిల్లల పెంపకం కోసం. పిల్లలు ఉంటాయి ఈ టైంలో, చాలా పిల్లలు ఉంటాయి ఎవరికైనా. ఆ పిల్లల కోసం ఇంత దూరం పోతాయి. ఎక్కడ పోతుంటే అక్కడ పిల్లలు ఉంటాయి అందరికి ఎక్కువ చాలా. ఈ పిల్లలు పెంపకం కావాలని మేము ఎంత కష్టమైనా ఎక్కడ పోతుంటే అక్కడ వెళ్తాం. అంటే మీరు ఫస్ట్ తెచ్చుకుంటప్పుడు ఆ సైజులు తెచ్చుకుంటారు, మళ్ళీ మీరు వెళ్ళేటప్పుడు పెద్దగా అయితే అట్లా పెద్ద అయిన తర్వాత మేము వీటిని అమ్మేసుకుంటాం అట్లా. అంటే ఇప్పుడు ఈ పెంపకంలో ఎట్లాంటి జాతులు మేలు అని మీకు? మాకైతే ఇలా ఇది మహబూబ్నగర్ సంబంధించిన బెల్లం కులాల చాలా బెస్ట్ అనిపిస్తుంది మా మట్టుకు. కొంతమంది ఇప్పుడు కొత్తగా మాచాల ఫేమస్ అవుతుంది. అవును, మాచాల తెస్తుంది. ఇందులో మేము తెచ్చుకుంటున్నాం మాచాల. అది ఇప్పుడు నడుస్తుంది ఎక్కువ ఫామ్ మాచాల. ఇంకా మీకు ఎట్లుంటది అన్న, మీ లైఫ్ స్టైల్ ఎట్లుంటది? ఇప్పుడు మీరు స్టే ఏడే చేసుకోవాలి, మీకు తిండి ఎట్లా, వీటిని చూసుకోవడం ఎట్లా, మళ్ళీ నైట్ ఎట్లుంటారు? మెయిన్ గా నైట్ ఎక్కడ ఉంటారు? నైట్ ఇక్కడనే మంద దగ్గరనే. ఇదే ఈ మందనే మన ఇల్లు అనుకోవాలి అంతే. ఇక్కడనే వండుకోవడం, ఇట్లా ఇక్కడే తినడం. బియ్యమైనా ఎవరైనా పెడతారు, లేకపోతే లేదు మనం కొనుకొచ్చుకోవాలి, ఇంటి దగ్గర తెచ్చుకోవాలి. మన సొంత పైసలతో ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఉండి చెప్పుకోవడం. ఓన్లీ మనం మిగతా గురించి వచ్చాం అంతే, మనం ఈ జీవాలను బతికించుకోవడానికి అంతే. ఇక్కడ నైట్ మామూలు మీరు స్టేయింగ్ ఇక్కడనే మన దగ్గర ఎక్కడ ఉంటే అక్కడనే. ఎక్కడ అంటే అక్కడనే. ఇప్పుడు పోతూ ఉంటే మాకు ఇక్కడ నైట్ అయినా ఈ టైంలో ఒక ఊరు దగ్గర 6 అయింది కదా, అక్కడే మంది వేసుకొని అక్కడే ఉంటాం మనం అంతే. ఎక్కడ వలలు ఉంటాయి, వలలు వేస్తాం అన్నట్టు. వలలు కట్టి అక్కడనే ఉంటాం. ఇక్కడనే ఉంటాం కాబట్టి ఎక్కడ అదే మాకు ఇల్లు ఎక్కి ఇప్పుడు బయట ఉన్న రోజులు. ఇంకోటి ఏందన్నా అంటే ఇప్పుడు ఇట్లాంటి చేన్లలోకి వచ్చిరన్న మామూలుగా రైతులు వచ్చి కొందరు కోపడతారు, కొందరు మంచిగా ఉంటారు, ఇంకొందరు కోపడతారు. చాలా మంది ఎక్కువ మా చేన్లకు ఎందుకు వచ్చారు, మీరు మాకు ఏమైనా ఇచ్చేది ఉందా, చేసేది ఉందా అన్నట్టు మీకు ఎట్లాంటి ఎదుర్కొనే ఉంటారు? ఎప్పుడైనా ఎదుర్కోరు అట్లాంటి? ఉంటాయి, చాలా ఉంటాయి అట్లాంటి. గెదిమిస్తారు, కొడతారు, చాలా పిల్లలు గుంజుకోతారు, మస్తు ఉంటాయి అట్లాంటి. కానీ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది అడిగి మెప్తే ఏమన్నారు, అడగకుండా పోతే అట్లా చేస్తారు. కొంతమంది కొడతారు, చేస్తారు. కానీ అన్ని భరించుకుంటా పోతుండాలి, మాకు ఇది తప్పని పరిస్థితి. మా జీవనం ఇది కాబట్టి. చిన్నప్పటి నుంచి వీటి మీద మొత్తం స్టడీ ఎంత వరకు చేసిరా? అంటే నేను ఇంటర్ చేసిన తర్వాత నుంచి అంతకుముందు అప్పుడు పోతుండే, కానీ అడిగిన మొత్తం ఇదే. మా నాన్న మొత్తం ఇవే కాసిండు, మా అన్నాలు ఇవే, ఇవి మొత్తం మా అందరం ఇదే అన్నట్టు మొత్తం. అంటే ఇప్పుడు మీకు ఇలా మామూలుగా ఆదాయం ఎంత? అంత దూరం నుంచి ఇంత కష్టపడుతున్నప్పుడు మీకు ఎంతో అంత ఆదాయం ఉండాలి. వస్తుంది, కష్టం దగ్గర ఫలితం ఉంటది. కష్టం ఉంటది, సుఖం ఉంటది. వచ్చినందుకు పిల్లలు అమ్ముకున్నాం, కొద్దిగా వచ్చినాయి. కానీ ఖర్చు పోతూ ఉంటది. అలా మీకు తిండి ఖర్చు ఎట్లా ఉంటది ఈ గ్యాప్ లా?
తిండికి ఇక్కడ ఏముంటది ఇక మీకు బయటకు వస్తే ఏముంటది ఇక మనం అన్నం ఇక వేరే బయట ఫుడ్స్ ఏమో అవన్నీ ఉండే ఎప్పుడు మామూలు ఎప్పుడు వండుకుంటారు ఎప్పుడు మార్నింగ్ 5:30కి అట్లా లేస్తాం అన్నము కూర ఇట్లా వండేసుకుంటాము మేము లేపేసరికి 10:30 అట్లా అవుతుంది మధ్యాహ్నం తింటాం లేకపోతే లేదు దూరం ఉంటే దగ్గర ఉంటే తింటాం నైట్ అయిపోతుంది నైట్ 8-9 అవుతుంది ఒక రోజు అట్లా అవుతుంది వర్షాలు పడితే ఇంటికానే ఉంటాం మేమైతే వర్షాలు పడితే అట్లా అవుతుంది ఇబ్బంది గొడవతో పొద్దున మేపడానికి చాలా ఇబ్బంది ఉంటాయి వీటి వల్ల ఇబ్బంది ఉంటుంది మంచిగా ఉంటుంది 2 రకాలు ఉంటాయి మనకు ఓపితే ఎంత ఓపితే అంత మంచిగా ఉంటారు ఎంత ఓపితే అంత మంచిగా ఇంకా మీరు ఇప్పుడు అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చారు కదా ఇప్పుడు మామూలు ఊర్లో మేపే వాళ్ళు ఉంటారు మీలాగా ఉంటారు కదా వాళ్ళకి మీకు తేడా అంటే మీరు ఏం చెప్తారు ఊరే ఊళ్ళో ఉండే వాళ్ళు ఎట్లా అంటే ఇవి ఇట్లా బయట మేపే వాళ్ళది కొద్దిగా బెస్ట్ ఉంటాయి గోడు మంచిగా ఉంటాయి అన్నట్టు ఇట్లా వేరే ఊరు తిరిగితే కాబట్టి కొద్దిగా మంచిగా మేస్తాయి కాబట్టి ఇవి మంచిగా ఉంటే ఎక్కువ ధర వస్తాడు కొద్ది పిల్లలకు ఊళ్ళో ఉండే వాళ్ళు జర అవిటి కూడా మేపే వాళ్ళు ఉంటారు మంచిగానే వస్తుంది రేటు మంచిగా వస్తుంది కానీ ఈ తిరిగినే జర బెస్ట్ అంతే పెట్టి గొర్రెనే మంచిగా ఉంటుంది హెల్త్ బాగుంటుంది ఊళ్ళో ఉన్న వాళ్ళు జర కొద్దిగా మామూలుగా అన్నాడు ఇప్పుడు ఎవరన్నా ఈ పెంపకంలోకి రావాలనుకుంటే గొర్రెలు మేపాలి అన్నట్టు చాలా మందికి ఉంది ఇప్పుడు ఎట్లా అంటే జాబ్లలో జాబ్లు వస్తలేవు శాలరీ సరిగ్గా వస్తలేదు ఇట్లాంటి వ్యవసాయం దాంట్లో పోదాం గొర్రెల పెంపకం చేద్దాం అన్నట్టు చాలా మంది కుర్రు సో అట్లాంటి వాళ్ళకి ఎట్లా మేపుకుంటే బెటర్ ఏ జాతి తెచ్చుకుంటే బెటర్ అన్నట్టు ఇంట్లో బెస్ట్ అన్నాడు ఇప్పుడు బాగా అయితే మాచర్ల నడుస్తుంది మాచర్ల నడుస్తుంది కానీ రేటు మాత్రం బాగుంటుంది వాటికి కాస్ట్ కొనేటప్పుడు బాగానే ఉంటది మనం అమ్ముకుంటప్పుడు బాగుంటది ఇలాంటి కానీ అవి ఏంటంటే జర మెత్తడి దాణా మీద ఉండేది ఎక్కువ శాతం ఇవేమో ఎట్లా పెట్టినా నడుస్తాయి అవి షెడ్లలో అవి పెంచచ్చు ఇలా దింపి మేపుడు ఇట్లా తిరిగిన ఇట్లా మంచిగా మేతలు మేపిన రోజు ఏం కాదు ఊళ్ళోనే ఉండి మేపితే మాత్రం అవి ఖరాబ్ అయిపోతాయి ఇవి ఎక్కడున్నా సెట్ అయిపోతాయి ఇలాంటి జాతి ఇప్పుడు మీ దగ్గర చాలా రకాలు ఉన్నాయి అన్నారు ఏమేమి ఉన్నాయి అంటే ఇవి జాతులలో ఎర్ర ఉన్నాయి అంటే మేము అనేది మైల్ జాతి అంటాం ఇంకోటి మాచర్ర లేవు ఇప్పుడు చేస్తున్నాం మాచర్ర ఈ 2 రకాలు మాట్లా ఎర్రయి మాచర్ర పుల్లయి అంతే ఒంగులి అవి మాట్లాడలేవు అవి లేవు ఇంకా ఎన్ని ఉంటాయి ఇవి అన్ని కలిపి ఎన్ని ఉంటాయి మొత్తం దాదాపు పిల్లలతో కలిపి 300 ఉంటాయి 300 ఉంటాయి మొత్తం 300 మీరు ఎంత మంది వచ్చారు అక్కడ నుంచి మేము ఒక 3 మెంబర్స్ వచ్చామని ఇప్పుడు ఇక్కడ ఆయన 3 మెంబర్స్ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ ఇంకా లాంగ్ నడిచేటప్పుడు ఒక మనిషిని తెప్పించుకుంటాం అన్నట్టు ఇంకో మనిషి అక్కడ నుంచి వస్తారా వాళ్ళు రప్పించుకుంటారు మనిషి అని పెట్టుకుంటాం అన్నట్టు ఎందుకంటే పిల్లలు ఉంటాయి కదా అవి బండి పైన గుంజుకోడు చేసుకోడు ఉంటాయి తీసుకోవడం ఇబ్బంది అవుతుంది అని ఒక మనిషి ఎక్స్ట్రా ఉంచుకుంటాం అట్లా ఇప్పుడు మీది ఊరు నుంచి ఇట్లా బయటకు వచ్చినాక ఇట్లా మామూలుగా తిరిగేటప్పుడు ఎన్ని నెలలు తిరుగుతారు మళ్ళీ ఎప్పుడు వెళ్తారు ఇక చెప్పలేము అది ఇట్లా మనకి ఎన్ని రోజులు మేత దొరుకుతాయి రోజులు ఉంటాం అంతే దాన్ని బట్టి మేత అయిపోయిందంటే మన ఇంటికి వెళ్ళాల్సింది తప్పది ఎక్కడైనా ఆగదన్నట్టు ఎన్ని రోజులు మేతుంటే అన్ని రోజులు తిప్పుతూనే ఉంటాం ఇప్పుడు ఇవి ఇంటికి తీసుకెళ్ళాలని మీరు సేల్ చేస్తారా సేల్ చేయం మళ్ళీ అక్కడ పోయిన తర్వాత పొట్ట ఇలాంటి బీరిస్ పొట్ట లాంటి అలాంటివి తెచ్చుకొని ఎంతో కొంత ఎంత మిస్తంత అన్నట్టుగా అక్కడ పోయిన తర్వాత మనం వాళ్ళ ఊరోళ్ళు లెక్కలే ఈ ఖరాబ్ కానీ ఏం కానీ ప్రాణాలు తగ్గించుకుంటాం అంతే ఇక్కడ ఇప్పుడు మీరు నేను చూస్తుంటే 2 కుక్కలు కూడా ఉన్నాయి కుక్కలు అంటే వీటికి సెక్యూరిటీ లా మీరేమన్నా తెచ్చుకురా అవి మాయం బట్టి ఉంటాయండి మాతో పాటు వాటికి అన్నం పెడుతుంటాం మీరే పెడతారు మేమే పెడతాం మాతో ఉంటాయి మీతోనే ఉంటాయి మామూలుగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మనం ఎట్లా ఊర్లలో ఉన్నాం జంగల్లో ఉంటారు కదా మీరు ఇప్పుడు ఆ ప్లేస్ లా ఏమైనా వేరే జంతువులు వచ్చి అవి టెంబడి పడడం కానీ అట్లాంటి ఎప్పుడన్నా చూసినా మీకు సంఘటనలు ఈ వేరే ఏం జంతువులు ఇక్కడ సైడ్ అయితే కుక్కలు ఉన్నాయి బాగా చాలా కుక్కలు అయితే కోతులు ఎక్కువ ఏం దాడి వీటిపైన కుక్కలే ఆల్రెడీ పట్టినాయి ఒక 2-3 పట్టినాయి ఇక్కడ అక్కడ సైడ్ కానీ మనం అక్కడ వేసిపోతాం కదా జాలి అయినా అక్కడ ఎక్కడ స్టే చేస్తే అట్లా పట్టి పడతాయి అన్నట్టు చూసుకొని జాగ్రత్త ఉండాలి మనం ఇట్లా మెప్తున్నాం కూడా అచ్చిపోతే పడుతుంటే కానీ మనం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇంకా ఎవరన్నా మిమ్మల్ని ఇట్లా తిట్టి అంటే మీరు అవమాన పడ్డ స్థితిలో చాలా ఉంటాయి చెప్పుకోలేము ఒక సంఘటన అంటే గట్టిగా మీకు అనిపించిన వాళ్ళు చాలా ఘోరంగా తిరుగుతూ ఉంటారు ఇక మొత్తం ఇక కానీ మనం ఇక ఒకసారి బతకొచ్చిన దగ్గర మనం ఎవరు ఏమనలేము అవును చాలా ఘోరంగా అంటే ఘోరం సంఘటన అంటే దేని త్రూగా వాళ్ళు తిట్టుంటారు మిమ్మల్ని అంటే ఎందుకు వచ్చారు మా చేనులో కరే మీరు కూడా రమ్మ చాలా మాటలు ఉంటాయి చెప్పారు అది అది అలా చేనులోకి వచ్చినందుకు నాకు కొంతమంది కోపడతారు కొద్దిగా తప్పిదారి చేనులో పడిపోయినా దాని వల్ల చాలా వాడతారు అంటూ ఉంటారు మనం ఇక డబ్బులు లాంటివి ఏమన్నా అడుగుతారా ఇది మనం తప్పు చేస్తే ఖచ్చితంగా తప్పది తప్పు చేయకపోతే మనం ఎందుకు ఇస్తాం మనం ఇయ్యం అంతే అట్లా అట్లాంటి దీని వల్ల అన్ని ఉంటాయి అన్న తిట్లు ఉంటాయి కొట్లు ధనులు వాడు ఉంటాయి మంచిగా ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి అంటే ఇప్పుడు నువ్వే ఇప్పుడు ఒక ఇప్పుడు ఏదైనా జాబ్ చేసుకునే దానికన్నా ఇది చాలా కష్టం కదా కష్టం ఇప్పుడు అంటే అంత లాభం ఉంటేనే ఇది చేయాలి ఇప్పుడు
జాబ్ అంటే మనం రూమ్ లో కూర్చుంటాం చేసుకుంటాం అన్నట్టు ఉంటుంది. ఇది ఇంత తిరుగుతున్నాం, ఇంత మనతో మాట్లాడబడుతున్నాం, సరిగ్గా తిండి తింటలేం అన్నప్పుడు మీకు ప్రాఫిట్ ఉండాలి. ఇప్పుడు మీ లాభం లేని అయితే ఇంత రాలేదుగా. అది అంటాం కరెక్టే, కానీ అది మా వృత్తి ఇది. అంటే ఉన్నా లేకున్నా ఏదో చేసుకోవాలనే దానిపైన మేము నడిచిపోతున్నాం. ఈ వృత్తి మా తాతలు చేసేది నేను కొనసాగించాలి చేద్దామని మాకు అది అలవాటు అయిపోయింది, అట్లే చేస్తూ ఉంటున్నాం అట్లాంటి. కొంతమంది చాలా మాట అవుతారు, చాలా మంది నచ్చక అమ్మేసుకొని వేరే పనులు చేసుకుంటారు, అట్లా అవుతుంటారు. ఇది ఓపికతని పని ఇది. నువ్వు భరిస్తాను, కొట్టి తిట్టినా పడి ఉంటా అంటే నడుస్తాను, ఇది చేసుకోవాలి. లేకపోతే ఇలా చాలా ఉంటాయి రోగాలు వస్తాయి, మస్తు పోతే రోగాలు వచ్చిందంటే ఒక్కసారి ఎన్ని వేయకూడదు ఇలా. ఇవి మంచిగా ఉన్నప్పుడు మురవాలి, పోయేటప్పుడు వేస్తుంది. ఇంకా మామూలుగా మిమ్మల్ని చిన్న చూపు చూసే వాళ్ళని మీరేం చెప్తారు? ఎక్కువ మంది చూస్తారు ఇప్పుడు ఎవరైనా సరే ఉంటారు, చిన్న చూపు చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే ఇంకెక్కువ మంది ఉంటారు. వాళ్ళంటే మీరు కరెక్ట్ ఒక జవాబు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఇవాళ చిన్న చూపు చూస్తారంటే మనం కుర్మల మీద ఇట్లా గొడవ మెప్పుకుంటా మనం ఇక అంత చాలా ఇట్లా నీట్నెస్ ఉన్నాం కాబట్టి వాళ్ళు అట్లా అంటూ ఉంటారు. ఇక మేము ఏమనుకుంటాం, మీ మనసులో మీకు ఉంటది ఏదో ఒకటి ఉంటాయి అలా అనుకుంటారు. నీ అనుకోని వాళ్ళు అనుకుంటే ఏముంది, మన వృత్తి మనం చేసుకుంటాం. వాళ్ళు అనుకుంటే మనం వాళ్ళకి ఎంత వాడు జాబ్ చేసుకుంటాడు, ఏం చేసుకొని వాడు అనుకుంటే మనం ఏం పోతుందని అదే లెక్కలు మన పని మనం చేసుకుంటే ఓడే. ఇంకోటి అన్నాడని మనల్ని ఏం ఆల్సిన అవసరం మనకు లేదు. అంతే చిన్న ఇవి అంతా ఒక 1 month 1.5 month అవుతుంది. ఆ పిల్లలు ఇంకో నెలన్నర వరకు అమ్ముతాం అన్నట్టు. అప్పుడు ఇది ఉంది ఇదే సైజు పిల్లలు. ఇది ఒకవేళ మీరు కొంటే ఏ సైజ్ దొరుకుతుంది? మేము కొనాలంటే అది ఇప్పటికైనా 3,000 దాకా పోతుంది అన్నట్టు. 3,000 పోతుంది. 3,000 పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇట్లా ఈ గొర్రెలు ఎప్పుడు ఇంతాయి, ఎన్ని పిల్లలు పెడతాయి మాక్సిమం? అంటే కరెక్ట్ గా ఏడాదికి ఒక ఈత కస్తాయి మాక్సిమం. కొన్ని 2 సార్లు తింటాయి ఏడాది అర్థంలో 2 పోతుంటాయి. చెప్పలేము అది. మనం మేపిన విధానం బట్టి మంచి మేపితే మంచి వస్తాయి లాభం మనకు. మళ్ళీ ఇప్పుడు తొందరగా ఎక్కువ బరువు రావాలంటే ఏమైనా చేసేటి మందులు వాడాలి. మనం గ్రోత్ కోసం మందులు, గ్రోప్లెక్స్ అలాంటి చాలా మందులు ఉన్నాయి. అలాంటి మనం మందులు వాడుతున్న పెంపకం ఇది మన కోళ్ళ పెంపకం ఎట్లా గొర్రె కూడా అంతే. మనం వాటిని ఎంత మంచి చూసుకుంటే, మందులు ఎంత మంచిగా వాడితే అవి కూడా మనకు అంత గ్రోత్ వచ్చి మనకు లాభం ఉంటుంది. తినే టైమింగ్ ఎప్పుడు ఉంటుంది అన్న? ఇప్పుడు మీరు ఇప్పుడు కర్రీస్ ఎట్లాంటివి చేసుకుంటారు అన్న? కర్రీ తీసుకుంటాము. ఇక తినే టైం అంటే గొడ్డు మేసిన తర్వాత గొడ్డు మేస్తేనే మేము అది తింటే మాకు సంతోషం వాడికి. ఆ తర్వాత 2 అవుతుంది, 3 అయిపోతుంది. అవి తిన్న తర్వాత అవి మంచిగా కడుపు మేసిన తర్వాత మళ్ళీ వీటికి ఇప్పుడు వాటర్ కూడా కావాలి కదా. వాటర్ కావాలి కదా సార్, ఇక్కడ వాటర్ దొరుకుతలేవు. అవునా? డైలీ ఒకటే పూట పెట్టుబడి 2కి 3కి అంతేనా? ఇలా తాగినా అంటే మళ్ళీ రేపు 3 దాకా వాటర్ ఉంటుంది. కష్టం కదా. కష్టమే కానీ ఏం చెప్తాం తప్ప, ఇక్కడ వాటర్ లేవు, వాటర్ లేదు. ఇప్పుడు మీ నెంబర్ చెప్పండి అన్న. మామూలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మిమ్మల్ని కన్సల్ట్ కావాలి. ఇప్పుడు ఎవరికైనా ఎట్లుంటుంది అంటే, రైతు దగ్గర తీసుకుంటే 4 రూపాయలు తగ్గుతుంది, మీకు కూడా అంటే రైతు దగ్గర తీసుకుంటే మీకు ప్రాఫిట్, వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది. మీడియేటర్ లేకపోతే ఎవరికైనా ప్రాఫిట్. మీ నెంబర్ చెప్తే వాళ్ళకి ఎవరైనా తీసుకోవాలన్నా సులభంగా ఉంటుంది. చెప్పాలి? చెప్పేసారు. 9177245465. పేరు చెప్పాను అట్లా. శ్యామ్. రైట్ అన్న, మీకు లేట్ అవుతుంది. సో ఇది ఈరోజు మన వీడియో అన్న. ఇంకా నేను డెప్త్గా మాట్లాడదాం అనుకున్నా కానీ వాళ్ళు ఒక దగ్గర స్టే చేస్తలేరు, వాళ్ళు తిరుగుతుంది. ఆయన నిలబడి మాట్లాడలేకపోతుండు, అందుకని డెప్త్గా వీడియో చేయలేకపోయినా. కానీ వీళ్ళు చాలా కష్టపడుతున్నారు అన్న. అక్కడ నుంచి ఇక్కడ 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది వీళ్ళది. ఎంత దూరం నుంచి వచ్చి ఇవన్నీ మేపడం అనేది ఆషామాషి కాదు. మీకు ఎవరికైనా తీసుకోవాలని ఉంటే అన్న నెంబర్ చెప్పిండు, కింద కూడా నేను నెంబర్ డిస్ప్లే చేస్తా, వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్ అండి. మీ సరౌండింగ్ వచ్చినప్పుడు మీకు ఇచ్చేస్తారు. సో ఇట్లాంటి అగ్రికల్చర్ సంబంధించిన ఇట్లా అగ్రికల్చర్కి అనుబంధ రంగాల గురించి మా ఛానల్లో చాలా వీడియోలు ఉంటాయి, ముందు వస్తున్నాయి కూడా ఉంటాయి. సో ఇట్లాంటి వీడియో కోసం ఇప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆలో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.